రూట్లోనే వెళ్తున్నామా అంకుల్? అవును పాపా, మేము రోజు ఇదే దారిలో ఆ ఇంటికి వెళ్తాం. త్వరగా మా మమ్మీని చూడాలని ఉంది. వెళ్తున్నాం కదా పాపా, కంగారు పడకు. ఛా, ఎంత ఫాస్ట్గా నడిచినా మంగ ఇంటి నుంచి ఇంత దూరం వచ్చి ఉండదు. ఎక్కడో మిస్ అయింది. ఇంత తక్కువ టైంలో దివ్య దగ్గరికి కూడా వెళ్ళుండదు. మధ్యలో ఎక్కడైనా మిస్ అయిందా? పోనీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామా అండి? వద్దు, ముందు దివ్య కాల్ చేసి చెప్పాలి. పాపం దివ్యని ఎందుకు టెన్షన్ పెట్టటమా? మనమే ఎతుకుదామే బే. లేదు తాతయ్య, దివ్యకి విషయం చెప్పాలి. దివ్య గారు, బావగారు ఫోన్ చేస్తున్నారు. హలో అన్నయ్య, వ్రతానికి వస్తున్నారు కదా? లేదమ్మా, ఒక తప్పు జరిగిపోయింది. ఏమైందన్నయ్య? మంగ ఇంట్లోంచి వెళ్ళిపోయిందమ్మా. ఏమంటున్నావన్నయ్య? ఆ ఇంట్లో ఉండలేనని వచ్చేసింది. నీ దగ్గరికి బయలుదేరి ఉంటుందేమో. మంగ కోసం నేను, శశి, తాతయ్య వెతుకుతున్నాం. దివ్య, అక్కడికి మంగ ఏమైనా వచ్చిందా? అయ్యో రాలేదన్నయ్య. మీరెక్కడున్నారు? మంగ కోసం రోడ్లపై వెతుకుతున్నాం. నీకొకసారి చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇద్దామనుకుంటున్నాం. నేను వస్తున్నానన్నయ్య, వెంటనే బయలుదేరుతున్నాను. అక్కడే ఉండండి. ఏమైందమ్మా? ఏమైందండి? మంగ ఇంట్లో కనిపించట్లేదంట అత్తయ్య. ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందంట. మంగి ఇక్కడికి బయలుదేరడం ఏంటండి? దారి తప్పిపోయిందేమో. అవును, అన్నయ్య కూడా అదే అంటున్నాడు. వెళ్దాం పదండి. అవునమ్మా, చిన్నపిల్ల ఎటు వెళ్ళిపోయిందో ఏంటో. పదండి, వెళ్ళి వెతుకుదాం. వెళ్ళి చూద్దాం. అత్తయ్య మీరిక్కడే ఉండండి. నేను హర్ష గారు వెళ్ళి మంగం తీసుకొని వస్తాము. అందరం ఒకేసారి వెళ్తే డౌట్ వస్తుంది. మేము తీసుకొని వస్తాం కదా, మీరిక్కడే ఉండండి. పదండి. పదండి. భగవంతుడా, చెప్పు బోనా. జడ్జి గారిని పిలిచావా ప్రసాద్? పిలిచాను. జడ్జి గారు ఆయన భార్యతో సహా ముహూర్తం టైంకి వస్తారు.
తప్పకుండా రావాలని చెప్పావా? చెప్పాను కదా, ఆయనతో పాటు మా కొలీగ్స్ కూడా వస్తారు. అవును, ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయా? పంతులు గారు వచ్చారా? ఇంకా రాలేదు ప్రసాద్. ఫోన్ చేశాను, దారిలో ఉన్నాను అని చెప్పారు. అన్నట్టు మీ బీపీ టాబ్లెట్స్ అయిపోయాయి, వస్తూ వస్తూ తెచ్చుకోండి. మార్నింగ్ టాబ్లెట్ వేసుకోలేదు కదా, అందుకే కొంచెం అనీజీగా కూడా ఉంది. అలాగే టాబ్లెట్స్ తీసుకుని త్వరగా రండి. ఉంటాను. థ్యాంక్ గాడ్, మెడికల్ షాప్ పక్కనే ఉందిలే. ఏమయ్యా, నువ్విక్కడే ఉండు. ఆ పాపేనా? అవును, ఆ పాపే. ఎవరు పాప? మాకేం తెలుసు, రోడ్డు మీద కనిపించింది, ఎత్తుకొచ్చాం. ఎత్తుకొచ్చిన పాపని నేను కొనుక్కోవాలా? పోలీసులకు తెలిస్తే? ఎలా తెలుస్తుంది? నువ్వేమన్నా పాపని ఇక్కడే ఉంచుతావా? మళ్ళీ ఏ బొంబాయికో కలకత్తాకో అమ్మేస్తావుగా. సరే, ఎంత ఇవ్వాలి? 1,00,000. ఎత్తుకొచ్చిన పాపకి 1,00,000? 25,000 ఇస్తాను. పిల్లని చూసావా? బంగారపు బొమ్మలా ఉంది. ఎవరికైనా ఇస్తే కళ్ళకద్దుకొని 5 లక్షలు ఇస్తారు. నేను అడిగింది 1,00,000గా. సరే, ఆఖరి మాట, 30,000 ఇస్తాను. పాపనిస్తే ఇవ్వు, లేదంటే వేరే వాళ్ళకి అమ్ముకో. మళ్ళీ వేరే వాళ్ళకి ఎందుకులేండి, ఒక 50,000 ఇవ్వండి. హ్మ్. ఇదిగో పాపా, ఈయన మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్తాడు. ఈయనతో వెళ్ళు. జాగ్రత్తగా తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకప్పు చెప్పు. ఏయ్! ఎవర్రా మీరు? ఈ పాపను అమ్మేస్తున్నారా? నేనెవరో తెలుసా? హైకోర్టు లాయర్ని. వెంటనే పోలీసులు పిలిపించి మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తాను. పాపా, ఎవరమ్మా నువ్వు? ఈ దొంగల చేతిలో ఎలా పడ్డావు? మా మమ్మీ కోసం వచ్చాను, ఇల్లు మర్చిపోయాను. అలాగా, భయపడొద్దు, మీ ఇంటికి తీసుకెళ్తానులే. హలో, ఈజ్ ఇట్ పెట్రోలింగ్ పోలీస్ స్టేషన్? ఏమండి, ఆపండి. మంగ 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 ఎవరమ్మా నువ్వు? సారీ అండి, మా పాప అనుకున్నాను. మంగ, ఎక్కడికి వెళ్ళిపోయావే? ఏమైపోయావు? ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు? ఏడవకండి, మంగకేం కాదండి. మంగ ఎక్కడికి వెళ్ళదు, తప్పకుండా దొరుకుతుంది. మీరు ధైర్యంగా ఉండండి. రండి రండి.
మంగ ఎక్కడుందో ఎలా ఉందో దివ్యకి ఏం సమాధానం చెప్పాలి? తను నన్ను నమ్మి మంగని నా దగ్గర ఉంచింది. మంగ ఏ పరిస్థితుల్లో ఉందో బాధపడమాకబే, మంగకి ఏం కాదు. అవునండి, వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పదండి. నమస్తే సార్. నమస్కారం. ఈ పాపేనా? అవునండి, ఈ పాప ఇంట్లోంచి తప్పిపోయిందట. ఎవరో దొంగల మూట ఈ పాపను అమ్మబోతుంటే నేను వచ్చేటప్పటికి పారిపోయారు. పాప, ఈ పోలీస్ అంకుల్తో పాటు వెళ్ళమ్మా. వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళి మీ నాన్నగారికి అప్పు చెప్తారు. నేను వెళ్ళను తాతయ్య. తాతయ్య, ప్లీజ్ తాతయ్య, నేను వెళ్ళను తాతయ్య. నాకు పోలీసులు అంటే భయం తాతయ్య. నన్ను వాళ్ళతో పంపించొద్దు. సరేనమ్మా, నిన్ను పంపించలే. ఇన్స్పెక్టర్ గారు, ఈ పాప నేను మా ఇంటికి తీసుకెళ్తాను. మీరు ఓ పని చేయండి, ఈ పాప కోసం ఎవరైనా పోలీస్ స్టేషన్కి వస్తే నా పేరు రెఫర్ చేయండి. మా ఇంటికి వచ్చి ఈ పాపను తీసుకెళ్ళచ్చు. ఓకే సార్. ఉంటాం సార్. థ్యాంక్ యూ. మంచిది సార్. థ్యాంక్ యూ తాతయ్య. పాప, నీ పేరేంటమ్మా? అలివేలు మంగ తయారు తాతయ్య. మీ మమ్మీ పేరు? జానకి. మీ డాడీ పేరు? అంజీ. మీ మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? మమ్మీ టీచర్, డాడీ పీటీ మాస్టరు. మరి అయితే మీ మమ్మీ డాడీ ఏ స్కూల్లో పనిచేస్తున్నారు? మ్మ్. మమ్మీ! మమ్మీ! ఎక్కడమ్మా? అదిగో బైక్ మీద వెళ్తుంది తాతయ్య. పెద్ద తాతయ్య, ఆ బైక్ ను చేసి మమ్మీని పట్టుకుందాం. డాడీ కూడా ఉన్నాడు. నేను ఫాస్ట్గా డ్రైవ్ చేయలేనమ్మా, నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను చేసింగ్స్ చేయలేను. ఓ పని చేద్దాం, మీ మమ్మీ డాడీ నీ కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు కదా, అప్పుడు పోలీసులు ఏం చేస్తారు? నా పేరు రిఫర్ చేస్తారు కదా. అప్పుడు మీ మమ్మీ డాడీ మా ఇంటికి వస్తే వాళ్ళతో పాటు నువ్వు వెళ్ళిపోవచ్చు. సరేనా? మా ఇంటికి వెళ్దామా? ఏమండి? అన్నయ్య, అన్నయ్య,
అన్నయ్య మంగ ఎక్కడన్నయ్య? నన్ను క్షమించమ్మా. నన్ను నమ్మి మంగని నా దగ్గర వదిలిపెట్టావు. కానీ నేను నా నిర్లక్ష్యం, బాధ్యత రాహిత్యం వల్ల మంగ ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. అదేం లేదు బావగారు. మంగ దివ్య గారిని వదిలి ఉండలేక ఇల్లు వదిలి వచ్చేసి ఉంటుంది. మంగ తప్పిపోవడానికి మీరు కారణం కాదు. మంగని నేను ఇంకా జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాల్సింది బావా. తప్పు చేశాను. మిమ్మల్ని బాధ పెడుతున్నాను. నీకు మాత్రం మంగపై బాధ ఉండదా అన్నయ్య? నువ్వెంత కుమిలిపోయి ఉంటావో నేను అర్థం చేసుకోగలను. ఇంటి నుంచి ఇక్కడ దాకా వెతికామమ్మా, దారిలో మంగ ఎక్కడ కనిపించలేదు. మేము కూడా ఇంటి నుంచి వెతుకుతూ వచ్చామండి. మాకు మంగ కనిపించలేదు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం, వాళ్ళే మంగను వెతికి పెడతారు. కారాపు ఏమైంది మేడం? ఎనీ ప్రాబ్లం? మా పాప తప్పిపోయింది సార్. 7 ఏళ్ళు ఉంటాయి. పేరు మంగ. పాప ఇంట్లోంచి తప్పిపోయిందట. ఎవరో దొంగల మూట ఈ పాపను అమ్మబోతుంటే నేను వచ్చేటప్పుడు పారిపోయాను. ఈ పాప కోసం ఎవరైనా పోలీస్ స్టేషన్కి వస్తే నా పేరు రెఫర్ చేయండి. మా ఇంటికొచ్చి ఈ పాపను తీసుకెళ్ళచ్చు. ఈ పాపేనా? అవును సార్, తనే నా కూతురు మంగ. మీకు కనిపించిందా? కనిపించింది. ఎక్కడుంది సార్? కంగారేం లేదు, మీ పాప సేఫ్గా ఉంది. పాప రోడ్డు మీద నడుస్తుంటే ఓ దొంగల ముఠ పాపను ఎత్తుకెళ్ళి అమ్మాలనుకున్నారంట. మీ అదృష్టం పాప అదృష్టం బాగుండి పాప ఓ మంచి మనిషి కంటపడింది. ఎవరు సార్ అది? లగడపాటి రాజేంద్ర ప్రసాద్ గారని హైకోర్టు అడ్వకేట్. పాపని ఆయన సేవ్ చేసి మాకు కాల్ చేశారు. మాతో స్టేషన్ రావడానికి పాప భయపడడంతో లాయర్ గారే పాపను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. మీరు ఆ ఇంటికి వెళ్తే పాపని హ్యాండ్ ఓవర్ చేస్తారు. నేను లాయర్ గారికి కాల్ చేసి చెప్తాను. త్వరగా వెళ్ళండి. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. అదిరిపోయే ట్విస్ట్ అమ్మా. మంగ ఎవరికి దొరకాలో వాళ్ళకే దొరికింది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారో చూడాలి. అయ్యో దేవుడా, మంగ దొరికినందుకు సంతోషపడాలో, మావయ్య గారికి దొరికినందుకు భయపడాలో అర్థం కావట్లేదే. భయం ఎందుకండి? ఏదో ఒక రోజు మంగ ఇంటికి రావాల్సిందే కదా. ఈ రోజే వచ్చింది అనుకుందాం. ఆయనే స్వయంగా మంగని ఇంటికి తీసుకెళ్ళాక మనం మాత్రం ఏం చేస్తాం? అది కాదు బావగారు. ఇప్పుడే మంగ గురించి ఇంట్లో తెలియకూడదు అనుకున్నాం కదా. తెలియకుండా ఎన్నాళ్ళు దాచిపెడతాం అదే? అవునండి, ఎన్నాళ్ళని పసిపిల్ల తల్లికి దూరంగా ఉంటుంది. ఏదో మన అదృష్టం బాగుండి మంగ తన తాతయ్య కంటపడింది. లేదంటే అన్యాయంగా అమ్ముడుపోయేదే. ఏ ముంబాయో కలకత్తా తీసుకెళ్ళి అడుక్కు తినేవాళ్ళకి అమ్మేసేవాళ్ళు. ఏదైతే అదైందండి. ఈరోజు మంగ గురించి ఇంట్లో చెప్పేద్దాం. తొందరపడకండి బావగారు. ఆలోచించి నిర్ణయం తీసుకుందాం. ఇంకా ఆలోచించేదేంటండి? ఎన్నాళ్ళని మంగకు కాపలా కాస్తాం? ఏదైనా జరగరాని జరిగితే ఎవరిది బాధ్యత?
అవునవి అన్ని సమయాలు మంచిగావా మంగ దివ్య దగ్గర ఉండటమే మంచిదే. ముందు ఇంటికి వెళ్దాం పదండి, అక్కడ ఏంటనేది డిసైడ్ చేద్దాం.